కూల్గా సాగుతున్న తమిళనాడు రాజకీయాలు అకస్మాత్తుగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీఎం జోసెఫ్ విజయ్ నటి త్రిషాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ప్రతిపక్ష డీఎంకే నేత యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తంజావూరు పోలీసులు మంగళవారం ఉదయం చెన్నైలోని నీలాంగరైలో ఉన్న ఉదయనిధి నివాసంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉదయనిధిని తంజావూరుకు తరలిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈ మొత్తం వ్యవహారం సోమవారం తంజావూరులో జరిగిన కావేరీ జలాల నిరసన సభలో మొదలైంది. ఇక ఈ సభలో ప్రసంగించిన ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతుండగా కొందరు డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా త్రిషా త్రిషా అంటూ నినాదాలు చేశారు. దానికి ఉదయనిధి స్టాలిన్ నవ్వుతూ స్పందిస్తూ హీరోయిన్ త్రిషా సీఎం విజయ్లను ఉద్దేశించి డబల్ మీనింగ్ వచ్చేలా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వార్తా ఛానళ్లలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఇక ప్రజల నుండి దీనిపై తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. இருக்கிறோம். ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருது அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ஆனா இன்னைக்கு ஒரு சொட்டு ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీవీకే పార్టీ మహిళా విభాగం సభ్యులు తీవ్రంగా స్పందించారు. వెంటనే తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తును ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఉదయనిధి స్టాలిన్ను స్థానిక పోలీసుల సహాయంతో అరెస్ట్ చేసి తంజావూరుకు తరలించారు. ఇక ఈ అరెస్టుతో తమిళనాట రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు తర్వాత తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎంకే శ్రేణులు ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిరసనలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇక తంజావూరుకు తరలించిన తర్వాత ఉదయనిధిని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తుందా, రిమాండ్కు పంపుతుందా అనేది వెయిట్ చేసి చూడాలి. అయితే ఈ కేసులో తదుపరి పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో వెయిట్ చేసి చూడాల్సిందే.